హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ అయితే నేనైతే చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాను. బట్ హెయిర్ ఫాల్ వల్ల ఎంత హెయిర్ ఫాల్ అవుతుందంటే అసలు చెప్పనక్కర్లేదు. అసలు మాటల్లో చెప్పడానికి కూడా నాకైతే మాటలు కూడా రావట్లేదు. రోజు బాధ అనిపిస్తుంది. బట్ ఈ బాధ ఏం చేస్తే తగ్గుతుందో కూడా నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఆయిల్స్ వాడాను, ఇందులేక ట్రై చేశాను. ఇందులేక ట్రై చేస్తే ఇందులేక కూడా సరిగ్గా పడలేదనమాట. ఏమైందో ఏంటో ఈ మధ్య నాకు ఒక 2 ఇయర్స్ నుంచి హెయిర్ ఫాల్ అవ్వటం స్టార్ట్ అయింది. అంతకుముందు లేదు. నాకు పీసీఓడి వచ్చి కూడా 10 ఇయర్స్ దాకా అవుతుంది. అప్పుడు పీసీఓడి ఉన్నప్పుడు నాకేం పెద్దగా అనిపించలేదు. మరి ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లనో మరి ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుందో తెలియట్లేదు. ఫుల్ హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. మామూలుగా అంటే మామూలుగా కాదు. ఎంతంటే మనకి గుత్తులు గుత్తులు ఊడుతుంది అసలు హెయిర్ అనేది. రోజు దువ్వెనతో మనం రోజు నేను దువ్వుకుంటూనే ఉంటాను. ఒక్కరోజు కూడా జడ వేసుకోకుండా ఉండను. అట్లాంటిది ప్రతిరోజు దువ్వుకున్నా కానీ హెయిర్ ఊడుతూనే ఉంది. ఇది అంటే ఈ వీడియో ఇప్పటిది కాదు. ఈ వీడియో తీసినప్పుడు ఇంత ఉంది. ఇప్పుడు ఊడిన జుట్టు మొత్తం కలిపితే ఇంతకు 3 ఇంతలు 4 ఇంతలు జుట్టు అయితే ఉంటుంది. అది నేను షార్ట్ క్లిప్లో రేపు యాడ్ చేస్తాను, చూడండి. అసలు భయంకరంగా అయితే హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మీకేమైనా టిప్స్ తెలిస్తే కింద కమెంట్ చేయండి. నేనైతే కొన్ని టిప్స్ అయితే చూసి యూజ్ చేద్దామని ఇక్కడ మెంతులు నానబెట్టుకొని పెరుగు వేసి మిక్సీ వేసి పట్టానమాట. పట్టి ఇంకా ఇది ఒక పేస్ట్ లాగా చేసుకొని హెయిర్కి అప్లై చేద్దామని చెప్పేసి అయితే హెయిర్కి అప్లై చేసుకుందామని మీకు రెడీ చేసి పెట్టుకున్నానండి. బట్ ఇంత హెయిర్ ఫాల్ నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు. బట్ ఇంకా నేను కొన్ని మంచి మంచి సజెషన్స్ అయితే ఇద్దామనుకుంటున్నాను, నాలాగా ఎవరు సఫర్ అవ్వకూడదని చెప్పేసి. బట్ ఏంటంటే మీరైతే ఎవ్వరు అయితే పీసీఓడి ఇట్లా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళైతే హెయిర్ ఫాల్ అవుతుందంటే ముందుగానే జాగ్రత్త పడండి. నేనైతే ఇప్పుడు ఏం చేయలేక ఒక పక్క కియోకార్పిన్ వాడాను, అయినా తగ్గలేదు. మామూలుగా పారాషూట్ నేను డైలీ వాడేది పారాషూట్, అదైతే అస్సలు తగ్గట్లేదు. దానికి కియోకార్పిన్ ట్రై చేశాను, అది తగ్గలేదు. ఇప్పుడు ఇందులేకాకు వెళ్ళాను, ఇందులేక వెళ్తే అది అంత తగ్గట్లేదు. అస్సలు వేదిక్స్ అని ఒకటి చూపిస్తున్నారు, అది వాడితే బెటరా, ఇంకోటి త్యారా అని ఒకటి చూపిస్తున్నారు. కానీ చాలా చాలా కాస్ట్లు అయితే ఉన్నాయి అవి. అంత ఇందులేక తీసుకొచ్చి పక్కన పడేశాను. అలాగే మళ్ళీ కియోకార్పిన్ వాడాను ఒక 3 మంత్స్. ఇట్లాగా ఇంత హెయిర్ ఫాల్ మీకు కూడా ఉందా? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? అయితే కింద అయితే కమెంట్ చేయండి. బట్ అయితే ఇదైతే నేను ఫస్ట్ టైం అప్లై చేసుకోవటం అనమాట. ఈ మెంతుల పొడి, ఈ మెంతుల మిక్సింగ్ అనమాట. అసలు మెంతులు పెరుగేసి మిక్స్ చేస్తే అసలు మెంతులే చాలా జిగుటుగా ఉంటుంది. అట్లాంటిది ఇంకా పెరుగు వేసి మిక్సీ పట్టి నానబెట్టి పెట్టాను కదా, అది ఊడడానికి కనీసం 3 గంటలు స్నానం చేయాల్సి అయితే వచ్చిందనమాట. ఓర దేవుడా, ఇది పెట్టుకోవడం ఏంటో కానీ ముందు జుట్టు మొత్తం ఊడొచ్చేలాగా ఉంది అనిపించింది. అంత సఫర్ అయితే అయ్యాను. మళ్ళీ నెక్స్ట్ టైం అప్లై చేయను బాబోయ్ అని అయితే అనిపించింది. అది మొత్తం జుట్టుకి ఏకంగా గడ్డలాగా కరుసుకుపోయింది అనమాట. అసలు తలస్నానం చేసినా కానీ అక్కడక్కడ ఉంటూనే ఉంది. నేను ఫస్ట్ టైం అప్లై చేశాను, నాకు చాలా అయితే చాలా బాధ అనిపించింది. అయ్యో, మరి అందరూ చూపిస్తున్నారు కదా, నేను యూట్యూబ్లో చూసే ఇది అప్లై చేశాను బట్ అని అనిపించింది. కానీ అయితే తర్వాత అయితే చాలా చాలా 3 గంటలు స్నానం చేస్తే కానీ అది వదలలేదన్నమాట. అంత రిస్క్ అయితే అనిపించింది. ఓకే, ఇంకా అసలు చూడండి అసలు ఎంత హెయిర్ ఫాల్ అయితే అవుతుందో. నేను ప్రీవియస్ ఒక వీడియో పెట్టాను కదా, దానికి అసలు ఇంత హెయిర్ ఎందుకు ఊడుతుంది అనేది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల నేను అయితే అనుకుంటున్నాను. బట్ మీకు ఇట్లా హెయిర్ ఫాల్ అవుతుందా? మీకు హెయిర్ ఫాల్ అయితే ఏం చేస్తే అది కంట్రోల్ అయ్యిందో కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. ఒక మంచి సజెషన్ అయితే ఇవ్వండి, టిప్స్ చెప్పండి ప్లీజ్. ఓకేనా? ఓకే, ఇంకా చూడండి ఇంక ఇట్లా అయితే అప్లై చేసుకుంటూ ఉన్నానన్నమాట. జుట్టు మొత్తం అప్లై చేసుకున్నాను. జుట్టు మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయితే ఉండి తలస్నానం అయితే చేశాను.
చాలామంది ఇట్లా మెంతులు హెయిర్‌కి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు కదా! అలాగని చెప్పేసి నేను యూజ్ చేశాను. కానీ మెంతులు మంచిదే అనుకుంటా. కాకపోతే ఏంటంటే మామూలుగా అదేంటంటే స్టిక్కీగా ఉంటది గదా! అందుకని అది అట్లా అతుక్కుపోయి అట్లా అయిందనమాట. ఓకే. ఇంకా ఇది వీడియో అనేది నేను ఒక షార్ట్ క్లిప్‌లో ఇప్పుడు ప్రెజెంట్ నా జుట్టు ఎంత ఊడిపోయిందో అనేది షార్ట్ క్లిప్‌లో యాడ్ చేస్తాను చూడండి. మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత హెయిర్ ఫాల్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇలా ఇట్లా అయితే అయితే పూసుకున్నాను. ఇప్పుడు అప్లై ఎంతసేపు చేసుకున్నాను. ఒక 45 మినిట్స్ అలా ఉంచి ఓకే ఫ్రెండ్స్, తలస్నానం వీడియో చేయాలి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.